హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చేటువంటి కార్మికులు, ఉద్యోగులకి ప్రయాస్ పథకం కింద సత్వర పదవీ విరమణ ప్రయోజనాలు మంజూరుతో ఆలస్యంపై యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవీ విరమణ చేసిన రోజే సర్వీసు వేతనం ఆధారంగా పెన్షన్ ఖరారు చేసి పెన్షన్ మంజూరు పత్రాలు అందించాలన్నదే లక్ష్యంగా 4 ఏళ్లుగా నెరవేరటం లేదని పేర్కొంది. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యమైతే ప్రాంతీయ, జోనల్ కార్యాలయాలు ప్రయాస్ లక్ష్య సాధనకు దూరంగా ఉన్నాయని తెలిపింది. ఇక ఈపీఎఫ్ఓ డిజిటలీకరణంలో భాగంగానే ఉద్యోగుల పెన్షన్ పథకంలో అర్హులైనటువంటి వారికి పదవీ విరమణ రోజున పీపీఓలు మంజూరు చేయాలని ఈపీఎఫ్ఓ 2020లో ప్రయాస్ పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి. ఈ పథకం అప్పట్లో అమల్లోకి వచ్చినప్పటికీ క్లెయిమ్ల పరిష్కారంలో నిర్లక్ష్యం, సరైన వివరాలు లేకపోవడం అయితే జరిగింది. ఇక మొత్తానికైతే ఈ యొక్క పీపీఓలు మంజూరు చేయలేదండి. కొన్ని కారణాల వల్ల పదవీ విరమణకు ముందుగానే క్లెయిమ్లు దాఖలు చేసిన సర్వీస్ వివరాలు రాలేదంటూ తిరస్కరించారు. ఇటీవల సమీక్ష నిర్వహించి ఈపీఎఫ్ఓ క్షేత్రస్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తానికైతే పదవీ విరమణ రోజే పీపీఓల మంజూరుకు జోనల్ కార్యాలయాలు, పరిశ్రమలు, సంస్థల యజమానులకు 3 నెలల్లో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఆదేశిస్తూ ఈ యొక్క కేంద్ర పీఎఫ్ కమిషనర్ కీలక ఆదేశాలను అయితే జారీ చేయడం అయితే జరిగిందండి. మొత్తానికైతే లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.